హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి లాస్ట్ టైం మనకి ఒక చిన్న గార్డెన్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆ గార్డెన్లో లాస్ట్ టైం మనం పుచ్చకాయ అనేది ఫ్రూట్ అనేది మనం పండించామని చూపించాము. ఈరోజు మనకి కొన్ని వెజిటేబుల్స్ అనేది కటింగ్ కోసం రెడీ అయ్యాయి. ఏమేమి వెజిటేబుల్స్ కట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. బెండకాయలు కట్ చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయలు కట్ చేద్దాం. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి మనం ఏం మందులు వేయలేదు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కాయ కూడా ముద్దరలేదు అన్నమాట, అంతా లేతగా ఉన్నాయి. ఇదిగోండి, చూసారా అండి కాయలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. 45-50 డేస్ ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు వేసి 60 డేస్ వరకు అవుతుంది. చూసారు కదండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకో వెజిటేబుల్ కూడా మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి మన గార్డెన్లో కాసిన బీరకాయ. కాకపోతే ఇది ఇంకా బారుగా పెరుగుతుందంట, లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇంకో చిన్న పింద, అటు సైడ్ వచ్చేసరికి చిన్న కాయ అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టైం వీడియోలో మనకి చెట్లు అనేది హైట్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి సీడ్ కాన్ అనేది కంకి కూడా వేసింది. ఇవి కూడా ఒక 15 డేస్లో మనకి కంకులు అనేది కట్ చేద్దాం. అదే ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేద్దాము. చూసారా, అంటే ఇవి చిన్న కాకరకాయలు అనమాట, ఇంకా ఇవి పెరగవు అనమాట, అందుకని నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇదిగో ఇంకా చిన్న పిందెల్లాగా ఉన్నాయిలే, కానీ అందుకే మళ్ళీ పెరగవు కదా అని చెప్పి అన్నీ కట్ చేసేస్తా. ఇదిగోండి కాకరకాయలు చూడండి ఎన్ని దొరికాయో. ఇవి మన గార్డెన్లో కాసిన కాకరకాయలు. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసరికి వెజిటేబుల్ కాదనమాట, ఆకుకూర గోంగూర అనేది కోసేద్దాం ఇప్పుడు. గోంగూర ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి దాంట్లో మందులు వేయకుండా పండించాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి నేను చట్నీ చేశాము. ఇదిగోండి మన గార్డెన్లో మనం పండించిన వెజిటేబుల్స్. అయితే నేను వచ్చేసి బెండకాయలు కాకరకాయలు కోసాను, గోంగూర మాత్రం కొంచెమే కట్ చేశాను అనమాట, ఇంకా చాలా ఉంది. ఇవండి. ఇప్పుడు మీకు ఇంకోటి విషయం కూడా చెప్పాలి. అటు సైడ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇంటి ఎదురుగా మనం పూజకి కానీ పిల్లలకి కానీ పూల కోసం అని చెప్పేసి ఈ ఫ్రంట్ అనేది పూల మొక్కలు వేసుకున్నాము. ఇవి వచ్చేసరికి కనకంబరాలండి. ఇవి వచ్చేసరికి చామంతి మొక్కలు, కానీ ఈ 2 కలర్స్ అనమాట, ఎల్లో ఒకటి మనకి వైలెట్ షేడ్లో ఉంటాయి కదా 2 కలర్స్. తులసి చెట్టు, అలానే మల్లె చెట్లు వచ్చేసరికి గుండు మల్లెలు అనమాట. ఇవి అవి చూసారా పెద్ద మొక్కలు. ఓకేనా. ఇవి వచ్చేసరికి నాకు తమలపాకు మనం పూజ కోసం అని చెప్పేసి రీసెంట్గానే తెచ్చి వేసాము, ఇప్పుడే ఇగురు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి నందివర్ధనం చెట్టు అనమాట. రోజు ఇలా చెట్టు నిండా పూలు పోస్తాయి, మాకు ఇంట్లో పూజ వరకు సరిపోతున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి రీసెంట్గా వైట్ కలర్ గులాబీ, అంటే మామూలు నాటు గులాబీ. ఇది వచ్చేసరికి కాగడ మల్ల, రీసెంట్గానే ఇదొకటి తమలపాకు ఒకటి రీసెంట్గానే తీసుకొచ్చాం మేము. ఇంక ఇప్పుడే అనమాట, ఒక 10 డేస్ అవుతుంది వేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది తీగమల్ల అండి. ఇది రోజ్ చెట్టు రెడ్ వచ్చేసరికి ఇది కూడా రీసెంట్గానే తీసుకొచ్చాము. నూరువరాల చెట్టు నందివర్ధనం చెట్టు, నూరువరాల చెట్టు వచ్చేసరికి 2 ఒకేసారి తీసుకొచ్చాము. ఇవి రోజు అయితే పూలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కరివేపాకు చెట్టు మొన్న మధ్య వేసాము, ఇప్పుడే ఇగురు వస్తుంది అనమాట.
చూసారు కదండి ఈ రోజు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్. అలానే ముందు వచ్చే వీడియోలో మనకి గోరుచిక్కుడు ఒకటి, వంకాయ, టమాటా, అలానే బంతిపూలు ఈ 3 పూత స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ముందు వచ్చే వీడియోలో మీకు తప్పకుండా అవి కాయలు కాసినప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. కాకపోతే ఈ వీడియో నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఈ వీడియో పెట్టానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.